హాయ్ హలో శామ్ షేక్. చూడండి ఫ్రెండ్స్, హలీం కోసం తయారు చేస్తున్నాం. చికెన్ తీసుకోవాలి. చికెన్, కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, పెరుగు వేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, దాంట్లో కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ముందుగా ఇది నానబెట్టుకోవాలి. దీంట్లో మినపప్పు ఉంది, కందిపప్పు ఉంది. చూడండి ఫ్రెండ్స్, దీంట్లో ఎర్ర కందిపప్పు కూడా ఉంది. ఎర్ర కందిపప్పు ఎర్ర కందిపప్పు, బల్సి రవ్వ కూడా దీంట్లో యాడ్ అయ్యి అంతా నానేసినాక మిక్సీలో వేసి 1 గంట సేపు నానాలంట. మా వదిన గారు చేస్తున్నారు, మేము వీడియో చేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, నిమ్మకాయ కూడా వేసుకోవాలా. చూడండి ఫ్రెండ్స్, మా వదిన కలుపుకుంటున్నారు మొత్తం మిక్స్డ్. అలా కలుపుకున్నాక కొంచెం నానబెట్టాలి. అది దీంట్లో కందిపప్పు, శనగపప్పు కూడా ఉంది యాడ్ అయ్యి. చూడండి, అది కుక్కర్ అండి. కుక్కర్లో ఇవన్నీ వేసుకోవాలా. 4 విజిల్స్ వస్తే చాలా ఉంటాం. మా వదిన గారు చెప్తున్నారు. దాంట్లో బియ్యం కూడా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, పప్పు బాగా ఉడికిపోయింది. అన్ని మిక్స్ చేస్తున్నారు. బాగా మెత్తగా చేసుకోవాలి. ఆనియన్స్ వేయించుకున్న ఆనియన్స్ పక్కన పెట్టుకోవాలి. కొంచెం దీంట్లో పెట్టుకోవాలి. వన్ అవర్ నానబెట్టుకున్నవి వేసుకోవాలి. చికెన్స్ మిగతా ఆనియన్స్ పక్క తీసుకు పెట్టుకున్నాను చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇవే అది గార్నిష్ చేసుకోవడానికి. ఆ చికెన్ని బాగా రోస్ట్ చేసుకోవాలి.